మేము ఈ సంవత్సరం 3 ఎకరాల్లో పసుపు పంట అయితే పండించాము. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ పసుపు ఒకే మొక్కకు పండినటువంటి పసుపు. చూడండి, పిలకలు పక్కన ఈ విధంగా ఉంటే తప్పకుండా ఈ విధంగా దిగుబడి అయితే ఉంటుంది. అలాగే పిలకలు లేని చోట అది కూడా మీకు చూపిస్తాను. దానికి వచ్చేసి దిగుబడి ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఇది కూడా పక్కన పిలకలు అయితే ఉన్నాయి చూడండి, ఈ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, బాగా గమనించండి, దీనికైతే పిలకలు లేవు చూడండి, అర్థమైందా? ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో అయితే సైజు బాగానే ఉంది. ఒకసారి ఇది కూడా బాగా గమనించండి, దీనికి కూడా ఒకే ఒక పిలక అయితే ఉంది, ఒకసారి చూడండి. అలాగే ఇది కూడా చూడండి, పిలకలు లేని దానికి పిలకలు ఉన్నదానికి తేడా చూశారు కదా. అలాగే పసుపు కొమ్ము, అది పాత విత్తనం పసుపు ఉంది కదా, అదైతే మీకు చూపించాను చూడండి, అదైతే పనికిరాదు. ఇప్పుడు దానికోసమే తీసి పారేసాను. చూశారు కదా, ఈ విధంగా అయితే పండింది పసుపు. పసుపు తవ్వకాలు అయితే చేస్తున్నాము.